ఈ నెల 29న అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య గ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది. దీన్ని శని అమావాస్య అని కూడా అంటారు. శనివారంతో కలుపుకొని వస్తే దాన్ని శని అమావాస్య అంటారు. ఆ రోజున మీరు కాకి కనపడితే ఈ ఒక్క మాట చెప్పండి. అలా చెప్పటం వల్ల ఆ యొక్క శనిదేవుడే స్వయంగా మిమ్మల్ని ఆశీర్వదించి మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను తీసివేసి మిమ్మల్ని కోట్లకు అధిపతిని చేస్తాడు. అలాగే కాకుండా మీరు కోరిన కోరికలు నెరవేరినట్లుగా చేయటానికి ఈ శని అమావాస్య రోజున కాకి కనబడితే ఇలా చెప్పటం వలన మీ సుడి తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య కీడుతో వచ్చింది. మామూలుగా గ్రహణం అనేది అమావాస్య పౌర్ణమి తిథులలో వస్తుంది. అలాగే ఈసారి కూడా మనకి ఈ అమావాస్య 29వ తారీఖు ఏంటంటే సూర్యగ్రహణంతో కలిసి వచ్చింది. కాబట్టి కీడుతో వచ్చింది అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. మామూలుగా ఉదయం పూట సూర్యగ్రహణం వలన మనకు ఎటువంటి నష్టము అనేది ఉండదు. ఇది మనకు సాయంత్రం నుంచి వచ్చింది. అంటే 6:20 దగ్గర నుంచి 9:50 వరకు ఈ గ్రహణం ఉంటుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి దానివల్ల ఉన్నటువంటి ఆ కీడును తొలగించుకోవటానికి ఆ రోజున మీరు కాకి కనబడితే ఈ ఒక్క మాట చెప్పండి. అలా చేయటం వలన మీకు ఏలినాటి శని, అష్టమ శని అంటే ఎన్ని జన్మల పాపం చేశామో, మేము ఇన్ని బాధలు పడుతున్నాము, మేము పడలేకపోతున్నాము అంటే ఏదైనా పితృదేవతల శాపనార్థాలు ఉన్నాయా అంటే మనకి పెద్దవాళ్ళు ఏదన్నా శాపనార్థాలు పెట్టి కోపంతో కొంతమంది చనిపోయిన వారు ఉంటారు. లేకపోతే వారికి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు సరిగ్గా చేయలేకపోయినా కాకి ఏంటంటే మనకి పితృదేవతల రూపంలో మన ఇంటికి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని మనం తోలేస్తూ ఉంటాము తెలియకుండా. ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు ఏంటంటే మనల్ని దీవించాలని చెప్పేసేసి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు అది మనం పట్టించుకోకుండా ఏముందలే కాకి అని చెప్పేసేసి పిల్లలు రాళ్ళు విసిరేయటము, మనమైనా సరే పట్టించుకోకుండా తోలేయటము, ఒక్క ముద్ద కూడా అన్నం పెట్టకుండా తెలియక ఇలాంటి పనులు చేస్తూ ఉంటాము. దానివల్ల ఏంటంటే మనకు దోషాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకు పితృదేవతలు కాకుల రూపంలో మన ఇళ్లకు వస్తూ ఉంటారు మనల్ని చూసుకోవాలి అని చెప్పేసి. అంటే మనం వారి యొక్క వారసత్వం కాబట్టి మనల్ని చూసుకోవటం కోసం అలా వస్తూ ఉంటారు. అందులో ఈ అమావాస్యకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటి అంటే ఈ ఉగాదికి ముందు రావటం అనేది ఈ అమావాస్య చాలా విశేషం అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. ఈరోజు చేసేటటువంటి పనులు మన జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు ఎదగటానికి అంటే మంచి స్థాయిలోకి రావటానికి అవకాశం ఉంటుందని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ అమావాస్యకు ఇన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయన్నమాట. అంటే ఉగాదికి ముందు రావటం ఒక విశేషము, సూర్యగ్రహణంతో కలుపుకొని రావటం ఇంకొక విశేషము. ఇలా ప్రతిదీ కూడా మనకి చాలా అద్భుతాలతో జరిగింది. కాబట్టి ఆ కీడు ఏదైనా ఉంటే పోవటానికి మనకు అవకాశం అనేది ఉంది. మామూలుగా అమావాస్య అంటే మనము అంటే బియ్యంలో గరిక వేసుకోవాలి, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలని ఇలా చాలా రకాలుగా మన పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటారు. కాకపోతే ఈసారి మాత్రం ఈ సూర్యగ్రహణం వలన అటువంటి ఎఫెక్ట్ ఏమీ లేదండి. ఎందుకంటే మనకు సాయంత్రం సమయం నుంచి వస్తుంది కాబట్టి మనం పగలు చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు ఒక్కరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వారు బయటికి రాకుండా, కొంచెం కూరగాయలు అవి కట్ చేయకుండా, స్విచ్లు అవి ఆన్ చేయకుండా, పెద్దగా అరవకుండా, ఎక్కడికి దూర ప్రయాణాలకు వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే మామూలు వాళ్ళైనా సరే ఆ రోజున ఏంటంటే కొంచెం ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోవటము, కాస్త నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసేసి అలాగే తలస్నానాలు చేయటము ఇలాంటివి చేయటం వలన మీకు ఏదైనా కాస్తో కూస్తో దోషం ఉన్నా కూడా అది మనకు అంటకుండా ఉంటుందని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. వీడియోను మీరు పూర్తిగా వినండి. అప్పుడే మీకు మంచి చెడులన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. దీనివలన మీరు మరింత విశేషమైనటువంటి సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాకి అంటే మనకి ఒక పక్షిలాగా మాత్రమే తెలుసు. కొంతమంది అయితే కాకిని చెడులాగా, శనిలాగా, మృత్యుదేవతలాగా, యమధర్మరాజులాగా కాకి మనకి ఎదురొచ్చినా కూడా మనకి ఆ పనులు అవ్వవు, అశుభము అని చెప్పేసేసి చాలామంది చాలా రకాలుగా భావిస్తూ ఉంటారు. కానీ కాకి చాలా మంచిదండి. కాకి స్వయంగా మన శనిదేవుని యొక్క వాహనం.
అంటే మన జీవితంలో ఉన్నటువంటి శనిని, దోషాలను తీసేయటానికి ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మనకు పుష్కలంగా కలిగేలా చేసుకోవటానికి కాకి అనేది మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక బహుమతిలాగా, ఒక పక్షికిలాగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా మాకు సంపాదన పరంగా ఏది కలిసి రావటం లేదు, ఏది పట్టుకున్నా కూడా దరిద్రంలాగే ఉంది. అలాగే కొంతమందికి డబ్బున్న వారికేమో అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఇళ్లల్లో మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ కూడా కొట్టుకోవటము, తిట్టుకోవటము, చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. డబ్బు లేని వారికి డబ్బు లేని సమస్యలు అయితే, ఉన్నవారికేమో వారికి తగినటువంటి సమస్యలు వారికి ఉంటాయి. కొంతమందికి అనారోగ్య సమస్యలు, ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకుండా ఉండటము. ప్రత్యేకంగా ఈ అమావాస్య గడియల్లో వచ్చేటప్పటికి చాలామంది కూడా అంటే ఏదైనా చెడు ప్రయోగాలు చేయించారని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి దోషాలనన్నింటినీ తీసేయటానికి ఈ రోజున మీరు కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి. కాకి చాలా మంచి జీవండి. కాకి మన ఇంటి దగ్గర వచ్చి పదే పదే అరుస్తూ ఉంటే చుట్టాలు వస్తారని చెప్పేసేసి మనకి పెద్దలు చెప్పటం అనేది జరిగింది. అలాగే కాకి కావు 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 అని చెప్పి అరుస్తూ ఉంటుంది. కావు కావు అంటే ఈ లోకంలో ఏవి కూడా శాశ్వతం కావు, అతిగా కంగారు పడవద్దు, అతిగా ఆశ పడవద్దు అని చెప్పేసేసి, అంటే ఏది శాశ్వతం కావు అనే మాటకు అర్థం అన్నమాట. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి పదం ఆ పదము. అలాగే చాలామంది కూడా వారు భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్ద కూడా, అంటే మొదటి ముద్ద, వారు భోజనంలోని మొదటి ముద్ద కాకికి సమర్పిస్తూ ఉంటారు. అంటే ఒక గోడ మీద అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మిద్దె మీద అవ్వచ్చు, అట్లా పెడుతూ ఉంటారు. అప్పుడు కాకి వచ్చి తిని వెళ్తూ ఉంటుంది. అంటే ఆ కాకి రూపంలో పితృదేవతలు వచ్చి తిని వెళ్తారని చెప్పేసేసి వారు మనస్ఫూర్తిగా నమ్ముతారు. అది చాలా మంచి పనండి. మీలో ఎవరైనా అలా చేయకపోతే కనీసం ఇప్పటి నుంచైనా అలాంటి అలవాటును చేసుకోండి. అలా చేయటం వలన కాకి రూపంలో మన పితృదేవతలు వచ్చి ఆ ఆహారాన్ని తిన్నప్పుడు వారి యొక్క ఆశీర్వచనాలు అనేవి మనకు పుష్కలంగా అందుతాయి. అంతేకాకుండా మన జాతక పరంగా ఉన్నటువంటి ఏదైనా శని దోషాలు, దరిద్ర బాధలు ఇవన్నింటినీ కూడా తీసేయటానికి కాకికి మనం ఒక్క ముద్దను సమర్పించటం వలన తొలి ముద్దను చాలా చాలా మంచి జరుగుతుంది. మనకు పల్లెటూరుల్లో అయితే చక్కగా కాకులు కనిపిస్తూ ఉండేయండి ఇదివరకు. కానీ ఇప్పుడేంటంటే పట్టణాల్లో వచ్చేటప్పటికి కాకులు కూడా కనుమరుగైపోయాయి. ఎప్పుడైనా ఒకసారి, అంటే మనం ఏదైనా పెట్టినా కూడా తినటానికి ఎదురు చూసినా కూడా కాకులు రాని పరిస్థితి అయిపోయింది. అంటే ఇప్పుడు కాకులు చాలా సంఖ్య తగ్గిందని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. అంటే పితృదేవతలకు తర్పణాలు వదలటము, పిండాలు పెట్టటము, ఇలాంటివి, అంటే శారద పిండాలు ఇలాంటివి మనం అప్పుడప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ అమావాస్య తిథుల్లో కూడా చాలామంది కూడా పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఉంటారు, పిండాలు కూడా పెడుతూ ఉంటారు. అవి వచ్చి ఆ పిండాలను కాకులు ముట్టినప్పుడు, అవి తిన్నప్పుడు ఏంటంటే మనకు చాలా చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. అంటే మన ఎవరి కోసమైతే చేశామో వారి యొక్క ఆత్మ శాంతించిందని చెప్పేసి, అలాగే దాని పరంగా కాకి ఆ పిండాన్ని తిన్నట్లయితే మనకి కూడా మన కుటుంబ పరంగా ఉన్నటువంటి దోషాలు పోయి మనకు ఎటువంటి కీడు జరగకుండా ఉంటుందని చెప్పేసేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది. అలా కాకుండా కాకి ఆ పిండాన్ని తినకపోతే, దాన్ని అంటకపోతే ఏదో వారి యొక్క ఆత్మ శాంతించలేదు, అంటే ఇక్కడిక్కడే తిరుగుతుంది, ఏదో మనమేమైనా పొరపాటు చేశామేమో అని చెప్పేసేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అంటే కాకి ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాకి ఆ పిండాన్ని ముట్టినట్లయితే చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది. కాకి అంత శక్తివంతమైనటువంటి జీవిగా మనం చెప్పుకోవచ్చు. కాకి మనకి ఎప్పుడూ కూడా అండి, మనకి అంటే కొంతమందికి కళల్లో కూడా కాకులు కనిపిస్తూ ఉంటాయి. కలలో కాకి కనిపించి ఆ కాకిని మనం పట్టుకున్నట్లుగా వస్తే గనక కలలో మనకు శుభం జరుగుతుందని, మన కష్టాలన్నీ పోయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కలలో కాకి ఎగిరినట్లు కనిపించినా కూడా మన జీవితం అంతా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ రోజున మీరేంటంటే కొన్ని నియమాలతో ఈ చిన్న పరిహారం అనేది చేయండి. మీరు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. అలాగే ఇంటిని వాకిలిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడుచుకోవాలి. ఇల్లు తుడుచుకునేటటువంటి నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకోవాలి. అలాగే తలస్నానం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి. లేదంటే మీకు దోషాలు అంటేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఆ రోజున నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. దూర ప్రయాణాలు చేయకూడదు.
చేయకూడదు. దారిన నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి. అంటే చాలామంది కూడా అమావాస్య కాబట్టి చాలా రకాలైనటువంటి పరిహారాలు, దిష్టులు తీసేసుకొని రోడ్డు మీద జనం తొక్కేటట్లుగా నిమ్మకాయలని, జుట్టు, ఎండుమిరపకాయలు ఇట్లా ఉప్పు చాలా రకాలుగా వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా పోవాలి అనంటే మీరు వచ్చేటప్పుడు లోపలికి తప్పకుండా కాళ్ళు కడుక్కొని రావాలి. అలాగే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవికి మీకు చాలా సింపుల్గా దీపారాధన చేసేసుకోండి. ఒక్క దీపం వెలిగించినట్లయితే అమావాస్య రోజున ఆ అమావాస్య వల్ల వచ్చినటువంటి ఏదైనా కీడు ఏదైనా ఉన్నా కూడా అవి మొత్తం పోయి మనకు మంచి జరగటానికి, మన ఇంట్లో శుభం జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా మీరు సింపుల్గా దీపం వెలిగించుకోండి. ఒక అరటిపండు, ఒక చిన్న బెల్లం ముక్కైనా సమర్పించి అలా చేయండి. ఎందుకంటే అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. అలాగే ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తుందని చెప్పేసి మన పురాణాలు చెప్పటం అనేది జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత పూర్తిగా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అని అనుకుంటే చక్కగా సింపుల్గా ఒక చిన్న దీపం వెలిగించి మీకున్నటువంటి చీకటి సమస్యలను, దరిద్ర బాధలను, అంటే దీపం ఏంటంటే చీకటిని తరిమి కొట్టి మనకు వెలుగులనివ్వటానికి, అంటే మన జీవితంలో ఉన్నటువంటి చీకటిని, కష్టాలను, దరిద్ర బాధలను తొలగించడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే ఆ రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు, వండకూడదు, బయట కూడా మీరు తినకూడదు. ఇంకా చాలామంది మగవాళ్ళు వచ్చేటప్పటికి గడ్డాలు చేసుకోవటము, షేవింగ్ చేసుకోవటము, ఇట్లా కొన్ని రకాలైనటువంటి పనులు చేయకుండా ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక మీరేం చేస్తారు అనంటే కాకి వస్తే తప్పకుండా కాకికి మీరు ఒక ముద్ద అన్నం పెట్టాలి. మీరు అంటే కాకి వచ్చేదాకా చూస్తూ ఉండండి, కాసేపైనా సరే చూస్తూ ఉండండి. కనీసం అంటే కొత్తగా పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వారి ఇళ్ళకి కాకి రాకపోవచ్చు. కానీ మీరు అలా పెడుతూ ఉండగా తప్పకుండా వస్తాయి. ఎందుకంటే కాకులు అంటే పక్షుల రూపంలో మన పెద్ద పితృదేవతలు మన ఇళ్ళకు రావాలని, మనల్ని చూసుకోవాలని, మన సమస్యలను తొలగించాలని చెప్పేసేసి ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే శనిదేవుని యొక్క ఆశీర్వాదం కూడా మనకు పుష్కలంగా లభిస్తుందన్నమాట. కాబట్టి అట్లాగా మీరు కాకికి అన్నం పెట్టేసేసి ఆ కాకి తిన్నా తినకపోయినా ముందు మీరు ఆ కాకిని చూడగానే మీరు అనాల్సినటువంటి మాట ఏమిటి అనంటే ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః అని చెప్పేసేసి మీరు 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 7 సార్లు కానీ, ఇంకా మీకు అవకాశం ఉంటే 11 సార్లు అయినా సరే మీరు పైకంటే ఎగిరిపోతుంది అని అనుకుంటే మనసులోనైనా సరే ఈ మాటను అనుకోండి. అలా అనుకోవటం వల్ల ఏంటి అనంటే మీకున్నటువంటి దోషాలు మొత్తం కూడా పోయి మీకు పితృదేవతల ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా శనిదేవుడి యొక్క ఆశీర్వాదం వలన మీ జీవితంలో ఉన్నటువంటి శని బాధలు, కష్టాలు, సమస్యలు మొత్తం కూడా పోయి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటము, అప్పుల బాధలు తీరటము, అనారోగ్య సమస్యలు తగ్గటము, ఇట్లా చాలా రకాలుగా మీకు అన్నీ కూడా అనుకూలంగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రోజున మీరు కాకిని చూసినప్పుడు ఈ చిన్న మాటను అనండి అంతే. అలాగే కాకికి ప్రతిరోజు కూడా అన్నం పెట్టడం వలన మీ చేత్తో చేసినటువంటి కర్మలు, దోషాలన్నీ కూడా పోతాయి. పితృదేవతల యొక్క నిండు ఆశీర్వాదాలు మీ కుటుంబం మీద ఉండి మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే మనకి గుడిలో నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసేసి అక్కడ నవగ్రహాల దగ్గర బెల్లాన్ని సమర్పించి దీపం వెలిగించి ఆ దీపంలో మీరు నల్ల నువ్వులను వేయాలి. అలా వేసినప్పుడు ఏంటంటే ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకు పుష్కలంగా ఉండి మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను పూర్తిగా ఆ దేవుడు వెనక్కి తీసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆ శనిదేవుడు శాంతిస్తాడు అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. ఈ చిన్న పరిహారం కూడా చేయండి. మీకు కుదిరితే ఎవరికైనా నల్ల మినుములు కానీ లేదా నల్ల నువ్వులు కానీ, నువ్వులతో చేసిన ఉండలు కానీ ఒక ప్యాకెట్ ఏదైనా కొనేసో లేకపోతే ఇంట్లో చేసైనా సరే ఎవరికైనా దానంగా ఇచ్చేసేయండి. అలా చేయటం వలన మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఆ రోజున వచ్చేసి నలుపు రంగు వస్తువులు పొరపాటును కూడా ఏవి కూడా కొనకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ రోజున ఏంటంటే చెప్పులు, చీపుర్లు ఇలాంటివి కూడా కొనకూడదు. అవి కొంటే ఏంటంటే మనం దరిద్రాన్ని
పరిహారాన్ని తెచ్చుకున్నట్లు. కావాలంటే మీకు రాళ్ళ ఉప్పు కానివ్వండి, లేదా బెల్లం కానివ్వండి, ఇటువంటి వస్తువులు కొనుక్కోవచ్చు. కానీ చెప్పులు, చీపుర్లు, నలుపు రంగులో ఉండేటటువంటి నువ్వులు కానీ, మినుములు కానీ ఇవేమీ కూడా కొనుక్కోకూడదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయండి. అలాగే కాకి కనబడితే తప్పనిసరిగా ఆ మాట చెప్పండి. కాకికి ప్రతిరోజు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అలా ఒక తొలి ముద్దను మీరు సమర్పించడం వలన మీకు పితృదేవతల యొక్క నిండు ఆశీర్వాదాలు అనేవి మీకు దక్కి మీకు జీవితంలో పట్టిందల్లా బంగారం అవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకున్నటువంటి కీడుల్ని, నష్టాలను తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.